హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రోజు రోజుకి దేశంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. మరీ యువత ఎంత దారుణంగా తయారయ్యారంటే వీళ్ళకు ఒక చట్టం కానీ, లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ, లేకపోతే సమాజం మీద బాధ్యత కానీ ఏమాత్రం లేకుండా కొంతమంది యువత ఈ మద్యానికి అలవాటు పడి, లేకపోతే ఈ డ్రగ్స్కి అలవాటు పడి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. వీళ్ళల్లో అనేక మంది రేపిస్టులుగా మారి వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకొని ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. సో ఇలాంటి ఒక కర్కోటకులైన యువతకి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తాజాగా మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఆ కోల్కతా డాక్టర్ విషయంలో అది చాలా పెద్ద వివాదంగా మారింది. ఒక గ్యాంగ్ రేప్గా జరిగి దేశం మొత్తాన్ని అట్టుడికిస్తుంది. సో ఈ సందర్భంలో ఏపీలో కూడా ఇదే విధంగా మరొక ఘటన జరిగింది. ఒక మహిళ మీద ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దో గొప్ప ఎప్పుడో కానీ ఇటువంటి సంఘటనలు జరగవు. కొద్దో గొప్ప ఒక సిస్టమేటిక్గా ఉంటుంది, రక్షణ వ్యవస్థ కూడా బలంగానే ఉంటుంది. సో ఎప్పుడైతే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీసు వ్యవస్థ ఈ మహిళల మీద చేస్తున్న ఈ అరాచకాల విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాము అంటూ చెబుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని అయితే ప్రస్తావిస్తూ వచ్చాడు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం వేరేగా కనపడుతుంది. ఎందుకంటే ఈ యువకులు కూడా మరీ పెద్ద వయసు వాళ్ళేం కాదు, గట్టిగా అప్పుడే ఒక 20 దాటిన యువకులు. అయితే వాళ్ళు జులాయిగా తిరిగే యువకులు అనమాట. సో వీళ్ళు ఎక్కడ జరిగింది ఏంటి, అసలు ఆ మహిళను ఏం చేశారనేది మనం ఒకసారి చూస్తే, ఏలూరు జిల్లా రామకోటిలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ మీద ఇట్లా ముగ్గురు యువకులు కూడా అఘాయిత్యం చేశారు. సో అసలు ఈ సంఘటన ఏంటనేది చూస్తే, దెందులూరు నియోజకవర్గం విజయరాయికి చెందిన ఒక వ్యక్తి తన భార్యతోటి, అది కూడా ఆయనకి రెండవ భార్య. సో ఆ భార్యతోటి ఆయన ఏలూరు ప్రాంతానికి వచ్చాడు. సో వచ్చి అక్కడ హోటల్లో పనిచేసుకుంటూ ఉన్నాడనమాట. సో వాళ్ళకి అక్కడ తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవరూ లేరు. సో కేవలం ఒక ఒంటరి జీవితం లాగానే వాళ్ళు గడుపుతున్న పరిస్థితి ఆ కుటుంబం. అయితే ఇలాంటి తరుణంలో వాళ్ళ మీద ఈ ముగ్గురు యువకుల దృష్టి పడింది. వీళ్ళు అక్కడ మామూలుగానే గాలికి తిరిగే బ్యాచ్ అనమాట, అంటే జులాయిగా తిరిగే పోరంబోకులు. సో వీళ్ళు అంటే ఒక యువకుడు వచ్చేసి చెంచు కాలనీకి, చెంచుపేటకు చెందినవాడు, మరొక యువకుడు బంజారాపేటకు చెందినవాడు. అంటే వాళ్ళ క్యాస్ట్ సంబంధించి కాదు కానీ ఆ పేటల పేర్లు అవి. సో వీళ్ళు అక్కడ నివసించే వాళ్ళు అనమాట. అయితే ఈ యువకులు ముగ్గురు కూడా ఆ గాలికి తిరుగుతూ ఈయనతోటి పరిచయం ఏర్పడింది. సో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తితో కొద్దిగా వాళ్ళు, మేము కూడా ఏదైనా పని చూసుకోవాలనుకుంటున్నాము, మాకు ఏదైనా పని చూపించండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఫోన్ నెంబర్లు మార్చుకొని ఆయనతో అప్పుడప్పుడు కలవడము, మాట్లాడడము, ఒక విధమైన ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఏర్పడిన తర్వాత ఇతను బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఇతనికి అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఏం పని చూపించగలడు అనేది క్వశ్చన్. నిజానికి వీళ్ళు కూడా మేము బయట నుంచి వచ్చిన వాళ్ళమే అని చెబుతూ ఉన్నా సరే, వీళ్ళు అతనికంటే ముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో స్థిరపడి ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్లకు మరి పని ఎందుకు దొరకలేదు ఏంటి అనేది ఒక ప్రశ్న. అయితే నిజానికి వాళ్ళు పని కోసం ఈయనని ఈ విధంగా ఫ్రెండ్షిప్ చేసుకోలేదు, ట్రాప్ చేశారు. సో ఆయన భార్య మీద కన్నేసి ట్రాప్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. సో వ్యక్తితోటి పరిచయం పెరిగిన తర్వాత కొద్దిగా అది మందు సిట్టింగ్లకు దారితీసింది. సో ఈ మందు సిట్టింగులు అనేవి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒకసారి అలాంటి సిట్టింగ్ వేసి ఫ్రెండ్షిప్ చేసేసుకున్నారంటే ఇక వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని నమ్మేస్తారనమాట. వాడు మంచా చెడ్డ, వాడి అలవాట్లు ఏంటి, లేకపోతే వాడి ఇంటెన్షన్స్ ఏంటి ఏమాత్రం ఆలోచించకుండా చాలా బలమైన ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకునేదానికి పనికొచ్చే సిట్టింగులు ఇవి. సో దీంట్లో బాగా అందరూ కలిసి తాగడాలు, ఇట్లా చిల్లవడాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. సో శుక్రవారం రోజు కూడా అదే విధంగా ఆ రేప్ జరిగిన రోజు రాత్రి అట్లా అతన్ని తీసుకువెళ్ళి కూర్చొని మందు కొట్టి అందరూ కూడా, అంటే ఆ ఉద్యోగం చూడమంటే సరే నేను వెతుకుతున్నాను చూస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ డిస్కషన్లోనే వీళ్ళు ఫుల్గా మందు కొట్టారు. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు కాన్షియస్గానే ఉన్నారు. సో ఎంత తాగాలో అంత మాత్రమే తాగారు. అతనికి మాత్రం కాస్త డోస్ ఎక్కువ ఇచ్చి అతను పడిపోయేలా చేద్దామని వాళ్ళ ప్లాన్ అనమాట. సో అట్లా డోస్ ఎక్కువ ఇచ్చారు. దాదాపు అతను పడిపోయే పరిస్థితికి వచ్చాడనమాట ఆ కిక్కులో. సో ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఇక ఆయన భార్య దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళు నువ్వు మర్యాదగా మాతోటి స్పెండ్ చేయాలి, చేయకపోతే ఇక ఊరుకోమని చెప్పేసి ఆవిడని బలవంతం చేయడం జరిగింది. సో ఆ బలవంతానికి ఆవిడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ వాళ్ళు వదలలేదు. సో భర్తని గట్టిగా పిలుస్తూ అరుస్తూ లేపుతూ ఉంటే ఆయన కూడా లేచే పరిస్థితిలో లేకుండా పోయాడు. సో ఈ క్రమంలో కొద్దిసేపటికి ఆయన లేచాడు. వీళ్ళు ఈ పెనుగులాట ఇదంతా జరుగుతుండగా భర్త లేచి ఏం జరిగిందనేది ఆయన గమనించుకొని వెంటనే రియాక్ట్ అయ్యాడు వాళ్ళ మీదకి. సో వెంటనే వాళ్ళు ఇక ఏమాత్రం ఆలోచించకుండా అతని మీద దాడి చేసి అతన్ని కొట్టారనమాట. దాంతో మళ్ళీ పడిపోయాడు. సో ఈ పడిపోయిన తర్వాత ఈవిడ్ని కొంచెం దూరంగా లాక్కెళ్ళిపోయి, సో అక్కడ ఆవిడ మీద ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఈ రేప్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే, ఉత్తిపాటి పవన్, నారపాటి నాగేంద్ర,
అలాగే గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నాని. సో ఈ ముగ్గురు యువకులు అనమాట. వీళ్ళు చేశారు. సో ఈ సంఘటన అంతా జరుగుతుండగానే మళ్ళీ అతను తేరుకొని, ఆ భర్త తేరుకొని, ఆయనకు ఒక్కడు శక్తి చాలదు ఆపడానికి, పైగా కిక్కులో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో బయటకు వచ్చేసి కొద్దిగా రోడ్డు మీదకి వచ్చేసి ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి గట్టిగా అరవటం జరిగింది. కానీ అక్కడ హెల్ప్ చేయడానికి దగ్గరలో మనుషులు కూడా లేకుండా పోయారు. సో ఇదొక పరిస్థితి. అయితే తర్వాత 100కి ఫోన్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన పోలీసు వ్యవస్థ వెంటనే రియాక్ట్ అవుతుంది, లేకపోతే దిశ యాప్లు ఉన్నాయి, వెంటనే రెస్క్యూ టీమ్ రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ 100కి ఫోన్ చేస్తే పోలీసులు స్పందించలేదట. వాళ్ళు స్పందించకపోవడం వల్లనే ఇంతగా దుర్ఘటన జరిగిందని చెప్పక తప్పదు. ఎందుకంటే అది టౌనే. సో ఆ టౌన్లో పోలీసులు స్పందిస్తే గట్టిగా 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కదా, ఇమీడియట్గా చేరుకొని అక్కడికి ఆ అఘాయిత్యాన్ని అయితే ఆపగలిగేవాళ్ళు. కానీ అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది. పోలీసులు అయితే వాళ్ళు స్పందించలేదు. ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జరగాల్సిన దుర్ఘటన అయితే జరిగిపోయింది. సో ఇక ఆవిడ బాగా కన్నీరు మున్నీరు అయిపోయారు. చివరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ గలాట ఏదో జరుగుతుందని చెప్పి గమనించి, ఆయన అరుపులు కావచ్చు, రోడ్డు మీద పిలుస్తున్నారు కదా హెల్ప్ కోసం. సో ఆ నిస్సహాయ స్థితిలో ఆయన పిలిచే హెల్ప్ కోసం ప్రజలు చూసి ఆయన దగ్గరికి వచ్చి ఏంటంటే, అప్పుడు ఆయన విషయాన్ని పంచుకోవడం, వెంటనే వీళ్ళు కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టిన తర్వాత అప్పుడు పోలీసులు రియాక్ట్ అయ్యి వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు అనమాట. సో ఇంతటి దుస్థితి ఉంది. అంటే ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు. సో ఇలాంటి దుస్థితి వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పక తప్పదు. రక్షణ వ్యవస్థ నిజంగా బలంగా ఉంటే ఇలాంటి యువత ఇంత ఉదాసీనంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళరు. ఖచ్చితంగా భయపడతారు. సో వాళ్ళని భయపెట్టే వ్యవస్థలు లేకపోవడం బాధాకరం. సో చట్టాలు కూడా ఈ రేపిస్టులకి వెంటనే అయిపోగానే ఆ రిమాండ్కి తరలిస్తారు. తర్వాత మళ్ళీ శిక్ష పడిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. నెలకో 2 నెలలకో మళ్ళీ బయటకు వచ్చి గాలికి తిరుగుతూ ఉంటాడు. సో ఈ ప్యాటర్న్ వల్ల ఏమైపోతుంది అంటే, వీళ్ళకు శిక్షలు ఇక పడవు, అంటే వీళ్ళు శిక్షలు పడ్డా సరే వాటిని ఆ శిక్షలు పూర్తిగా అనుభవించరు, కాబట్టి దర్జాగా తిరగొచ్చు మనం అనే భరోసాతోటి చాలామంది నేరస్తులు ఏమాత్రం భయపడకుండా నేరాలు చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి మన దగ్గర మారాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ యువకుల విషయంలో కూడా ఇదే అయింది. ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో పోలీసులు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత రిమాండ్కి తరలించడం జరిగింది. సో తరలించిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి. కోర్టు విధించిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం చర్చనీయాంశం అయిందనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు బాగా రైజ్ అవుతుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఇది 2వ సంఘటన. ఎందుకంటే ఒక మచ్చుమరు ఘటన కూడా మనం చూసాం. ఒక చిన్న పిల్ల, చాలా ముక్కు పచ్చలారని పసిపాప. సో అలాంటి పాప మీద అఘాయిత్యం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా అప్పుడే టీనేజ్లోకి అడుగుపెట్టిన యువత. సో చాలా చిన్న వయసున్న యువత, వాళ్ళు కూడా అన్యాయంగా అమ్మాయిని ఇట్లా చేసి వాళ్ళ పేరెంట్సే, ఆ పిల్లల పేరెంట్సే ఆ హత్య కేసును కప్పిపుచ్చడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి, ఇందులో పోలీసు వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయకపోతే ఆ ఎస్ఐలని సిఐలని కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సో ఇంత జరిగిందనమాట. అంటే చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ మిలీనియం యూత్ జనరేషన్ ఉన్నారో, మిలీనియం జనరేషన్కి చాలా చాలా దారుణమైన మానసిక అపరిపక్వత అనేది ఏర్పడుతూ వస్తుందన్నమాట. అంటే వికృతమైన మానసిక చర్యలకి వీళ్ళు లోనవుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా వీళ్ళ మనసు అదుపు తప్పుతుంది, ఎందుకు వీళ్ళ నైతిక ప్రవర్తనని ఈ విధంగా అడ్డు అదుపు లేకుండా వదిలేసి ఇట్లా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అన్న ప్రశ్న చాలా కాలంగా వస్తూనే ఉంది. అంటే విచ్చలవిడిగా వీళ్ళకి అందుబాటులో ఉన్న పోర్ను కావచ్చు, లేకపోతే మరి ఏ కారణంతో వీళ్ళు ఇట్లా అయ్యారు. ఇక మద్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. నిజానికి వాళ్ళకన్నా వయసులో పెద్దవాడైన ఆ వ్యక్తి అలాంటి పిల్లల్ని, సో మద్యానికి సంబంధించి ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ ఉందో దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇట్లా ఒక గ్రూప్గా వాళ్ళు వచ్చినప్పుడు సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇక సంఘటన జరిగిపోయింది కాబట్టి మనం ఈ జాగ్రత్తలన్నీ మాట్లాడచ్చేమో, కానీ నిజానికి ఆయనకు ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా అక్కడ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు కాబట్టి ఆయన తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే కూడా చాలా బాగుండేది. కానీ ఇక ఏం చేయలేని పరిస్థితి కదా. కాకపోతే కోర్టులు వీళ్ళకి గట్టి శిక్షను వేసి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి సరైన శిక్షలు పడితే తప్ప వీళ్ళకి ఒక మనశ్శాంతి అనేది ఉండదు. ఆ మహిళ అయితే ఆ వీడియోలో చాలా బాధపడుతూ మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు కూడా ఆ వేదన, ఆ బాధ, కసి అదంతా కూడా ఆవిడ గొంతులో కనిపిస్తూ ఉందన్నమాట, ఆ పెయిన్ అనేది. సో ఒక మహిళ ఇప్పుడు ఈ ట్రోమా నుంచి బయటపడడానికి ఆమెకి ఎన్ని రోజులు పడుతుందో, కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళ జీవితాల్లో ఇంతటి ఒక పెను మార్పు లాంటిది జరగడం అనేది చాలా బాధాకరం. సో దీనికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా సకాలంలో స్పందించి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది.